హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే సోమవారం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి చాలా ప్రముఖమైన రోజు. సో ఇవాళ అభిషేకం చేస్తే చాలా మంచిదంటండి. ఇవాళైతే నాకు ఒక బ్యాడ్ లక్ అండ్ ఒక గుడ్ లక్ జరిగాయి. సో బ్యాడ్ లక్ ఏంటంటే మార్నింగ్ 5కి లేచి 7:30 కల్లా రెడీ అయ్యి మా ఊరు శివాలయంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. సో ఎందుకు అని పూజారి గారిని అడిగితే ఆ ఊర్లో ఎవరో చనిపోయారు, అభిషేకాలు చేయమని చెప్పారు. చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం, ఎందుకంటే రుద్రాభిషేకం చేయించుకుందామని అన్నీ ప్లాన్ చేసుకొని అభిషేకానికి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళాం. బట్ చేయమన్నారు. ఇవాళ చాలా స్పెషల్ డే, అన్ని టెంపుల్స్ చాలా క్రౌడ్ ఉంటాయి. సో ఎక్కడ చేయించుకోవాలా పాపతో అని ఆలోచిస్తుండగా ఈ లొకేషన్కి అయితే వెళ్ళాము. ఈ లొకేషన్కి వెళ్ళాక అర్థమైందండి, శివయ్య మా చేత ఇవాళ అభిషేకం చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. మా చేతుల మీదుగా, ఎస్పెషల్లీ మా పాప చేతుల మీదుగా అయితే ఆ శివయ్యకి అభిషేకం మేమే చేశాము. చాలా మంచిగా అనిపించింది. సో ఇదైతే పెన్నా నది ఒడ్డున ఉంది. ఎంత మంచిగా ఉందో, చూడటానికి చిన్న టెంపులే, బట్ లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడైతే మన చేతే అభిషేకం చేపిస్తున్నారు, మన చేతే అలంకరణ కూడా చేయించారు. సో మేమైతే పంచామృతాలు అన్నిటితో అభిషేకం చేశాము. సో అభిషేకం మొత్తం నెక్స్ట్ పార్ట్లో పెడతాను, చూడండి. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.